నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా బంగారం కొనుక్కునే యోగం సిద్ధించాలంటే, మీ గృహంలో లక్ష్మీ కటాక్షం ద్వారా తొందరగా బంగారాన్ని కొనుగోలు చేసే యోగం లభించాలంటే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. బంగారం విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, జాగ్రత్తలు పరిశీలిస్తే, అసుర సంధ్య వేళ ఎప్పుడూ కూడా బంగారం కొనకూడదు, బంగారాన్ని ధరించకూడదు. అసుర సంధ్య వేళలో ధరించిన బంగారాన్ని తీయరాదు. రాత్రిపూట కానుకగా కానీ అప్పుగా కానీ ఇతరులకు బంగారాన్ని ఇవ్వరాదు. అలా ఇచ్చినట్లయితే గృహంలో లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది, బంగారం నిలబడదు. అలాగే బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో కూడా బుధ, గురు, శుక్రవారాలు బంగారం కొంటే మంచిది. శని, ఆదివారాల్లో సాధ్యమైనంత వరకు బంగారం కొనరాదు. బంగారం జన్మ నక్షత్రం ఉన్న రోజు కొనరాదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎప్పుడు బంగారం కొన్నా సరే ఆ బంగారాన్ని ముందుగా ఆవు పాలల్లో ముంచి శుద్ధి చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం బంగారం ధరించేటప్పుడు మహిళామణులు ముందుగా బంగారు ఆభరణాలు ఆవు పాలల్లో ముంచి ఆ తర్వాత నీటితో శుద్ధి చేసి ధారణ చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బంగారాన్ని గృహంలో దాచిపెట్టేటప్పుడు కూడా ధనంతో పాటుగా బంగారాన్ని ఉంచకుండా ఒక వెండి పెట్టెలో కానీ చందనపు చెక్కతో చేసినటువంటి పెట్టెలో కానీ బంగారాన్ని దాచిపెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బంగారు ఆభరణాలు శరీరం నుంచి తీసిన తర్వాత వాటిని నేల మీద ఉంచరాదు. బంగారు ఆభరణాలని ముందుగా తీసిన తర్వాత ఒక అరటి ఆకులో కానీ వెండి పళ్ళెల్లో కానీ ఉంచి ఆ తర్వాత చందనపు చెక్కతో చేసిన పెట్టెలో ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే బంగారాన్ని రెట్టింపు చేసుకోవాలంటే వీలైనప్పుడల్లా బంగారాన్ని అరటి చెట్టు కింద బాదం ఆకులో ఉంచి అక్కడ లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీనారాయణలకు పూజ చేసి ఆ బంగారాన్ని తెచ్చి గృహంలో దాచిపెట్టుకోవాలి. అప్పుడు బంగారాన్ని రెట్టింపు చేసుకునే యోగం కలుగుతుంది. బంగారం విషయంలో ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ఏలిన నాటి శని దోషం అంటే ఏంటో, ఏలిన నాటి శని దోషం నుంచి బయటపడటానికి ఏ స్తోత్రాన్ని పఠించుకోవాలో, ఏ విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. చాలా పాపాలు పోయి పుణ్యాలు ఉండడం వల్ల మానవ జన్మ వచ్చింది, కానీ అన్ని పాపాలు పోలేదు, పాపాలు ఉన్నాయి. ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఈ జన్మ వచ్చింది గురించి ప్రతి క్షణం కూడా అనునిత్యము కూడా ఉపాత్త దురితక్షయార్థం అంటూ నిత్య నైమిత్తికాది కర్మలు చేయాలి. ఇంకా శాస్త్రము ద్వారా తెలుసుకుని ప్రాయశ్చిత్తాది కర్మలు చేయాలి. ఇలాంటి ప్రాయశ్చిత్తాది కర్మలు చెయ్యని వాడికి చిత్తము శుద్ధము కాదు, ముక్తి రాదు. చిత్తస్య శుద్ధయే కర్మ అనే మాటకి ఇది అర్థం. కానీ ప్రాయశ్చిత్తాలు లేని వాడికి సిద్ధి లేదే. మరి కాశీలో ఉన్నవాడికి ప్రాయశ్చిత్తం ఏమిటి? వాడు ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవాలి, సుకృతాలు చేసుకోవాలి. ఎలాంటి సుకృతాలు చేస్తే తరిస్తాడు కాశీలో? కాశీలో సుకృతం చేయాలన్నారు కదా, ఎలాంటి సుకృతాలు చేయాలి, ఎలాంటి ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి అంటే ఇక్కడ వివరిస్తున్నాడు. కాశీలో కొన్ని మంచి మంచి పనులు ఉన్నాయి నువ్వు చేయగలిగితే. ధనం ఉందా, ధనంతో చేయగలిగినవి ఉన్నాయి. ధనం లేదా, ధనం లేకపోయినా చేయగలిగేవి ఉన్నాయి. అది అండి ఉత్కృష్టమైనది. ఇవి చెప్తున్నాను విను అన్నాడు. ఈ ఉపాయాలు వింటూ ఉంటే వాటి వల్ల పాపాలు పోతాయిట. ఇది కూడా బాగుంది. శ్రద్ధగా వింటే వీడికి వాటి ఫలితాలు కూడా లభిస్తాయి. అందుకే దీని యొక్క ఉత్కృష్టమైన అంశం శ్రవణ మాత్రం చేతనే మనం తరింపజేయగలిగేది. అందుకే శ్రవణమే గొప్ప సాధన అన్నాడు కదా. అందులో చెప్తున్నాడు, మొట్టమొదటిగా ఇక్కడ చేయవలసిన వాటిల్లో కొన్ని ఉన్నాయి. నీకు ధనం ఉంటే వాపీకూప తటాకాదులు నిర్మించినట్లయితే అది గొప్ప ప్రాయశ్చిత్తం అవుతుంది. జీవుడికి అనేక జన్మల పాపాలు ఇక్కడ కాశీలో వాపీకూప తటాక నిర్మాణం వల్ల ఏర్పడుతుంది. వాపి, కూప, తటాకం అంటే నూతులు, బావులు, చెరువులు మొదలైనవి కానీ కాశీలో ఏర్పాటు చేస్తే దోషాలు పోతాయి. ఎందుకంటే నీరు ఏర్పాటు చేయడం అన్నిటికంటే ఉత్కృష్టమైన కర్మ. కేవలం నీరు ఏర్పాటు చేయడం వల్ల, అంటే జలం, నీటి ఏర్పాటు ఉండాలి. అంటే కాశీలో ఉన్నవారికి, కాశీకి వచ్చిన వారికి తాగడానికి నీరు అనుకూలంగా ఉంచడం చాలా విశేషం. రెండవది జీర్ణాలయాల్ని ఉద్ధరించగలగడం. ఇది చాలా ముఖ్యమైన అంశం. కాశీలో ఉన్న జీర్ణాలయాల్ని ఉద్ధరించగలగడం. మూడవది కాశీలో శివ మందిరాన్ని కానీ శివలింగాన్ని కానీ ప్రతిష్ఠ చేయగలగడం. ఇవి గొప్ప ప్రాయశ్చిత్త కర్మలు, సర్వపాపాలని పోగొట్టగలవు. ఇవి చేయడం చాలా విశేషం సుమా అని చెప్తున్నారు. ఎందుకంటే నారాయణుడు అంటేనే నీటిని ఆశ్రయించుకున్నవాడు నాకు అర్థం ఉన్నది. నారం నీరం ఒకటే.
నీరే అంత గొప్పది. అందుకే నారాయణుడు సంతోషించాలి అంటే నీరుని ఏర్పాటు చేయాలి ఇక్కడ అన్నాడు. అలా ఏర్పాటు చేసినటువంటి ఒక పుణ్య కథను కూడా ఇక్కడ తెలియజేశాడు. మొత్తానికి కాసింత జలాశయం ఏర్పాటు చేస్తే చాలు, దాని యొక్క విశేషం. అందుకే కాశీలో స్వయంగా ఏర్పడిన తటాకములు కొన్ని ఉంటే సిద్ధపురుషులు మహర్షులు ఇక్కడ ఏర్పాటు చేసిన వాపీకూప తటాకాలు లెక్కలేనున్నాయండి. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల బావులు అంటూ కనబడుతుంటాయి. కొన్ని పూర్తి చేసినప్పటికీ కొన్ని ఇప్పటికి ఉన్నాయి. మరి జ్ఞానవాపి దగ్గర నుంచి ఎన్నున్నాయో బావులు లెక్కలేనున్నాయి. దీని గురించి కాశీఖండంలో చెప్తూ కూపముల సంఖ్య లెక్కింప కొదవ కాదు అన్నాడు. ఇక్కడ వాటి గురించి చెప్పడం వల్ల కాదయ్యా, అన్ని ఉన్నాయి వాపి కూప తటాకాదులు. అయితే కాశీలో గుర్తుపెట్టుకోవాల్సింది పిసరంత నీరైనా కాశీలో మహాతీర్థమే, ఇది తెలుసుకోవాల్సింది. ఒక గంగ మాత్రమే కాదు, కాశీలో ప్రవహించే ప్రతి జలము తీర్థమే. అది చిన్న పడియలా ఉండవచ్చుగాక, కానీ అది కూడా మహాతీర్థమే అని చెప్తున్నారు. పైగా కాశీలో నీటిని సంగ్రహించినట్లయితే పితృదేవత తరించిపోతారు. అందుకే ఇక్కడ కొన్ని పిలిప్పిలా తీర్థము మొదలైనవి ఉన్నాయి ఓంకారఖండంలో త్రివిష్టపేశ్వరుడి మందిరం దగ్గర. అక్కడికి కానీ వచ్చి పితృకర్మ చేసినట్లయితే అక్కడికి ఆ పుత్రుడు కదులుతూ ఉంటేనే దివిలో పితృదేవతలు నాట్యం చేస్తారట. ఆహా, ఇక్కడ ఒకడికి వచ్చాడు, మా పేరుని ఇక్కడ తర్పణ విడిచిపెడతాడు, మాకు అక్షయ లోకాలు వస్తాయని ఆనందంతో నృత్యాలు చేస్తారు. అందుకే ఏ తీర్థానికి వెళ్లకుండా కాశీలో ఏ తీర్థం దగ్గర పితృకర్మ చేసినా పితృదేవతలు తరించిపోతారు. అందుకే నీరు తాగడానికే కాదు, జలాశయాలు సత్కర్మలు ఆచరించడానికి, దేవ ఋషి పితృ తర్పణలు చేయడం కోసం ఉన్న నీటి తీర్థాలు చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ కాశీలో ఏ ఒక్కరూ ఆ నీరు తాగినా అది ఏర్పాటు చేసిన వాడు తరించిపోతాడు. వాడికి ఆ సర్వప్రాశ్చిత్త కర్మలు అది. ఎందుకంటే కాశీలో ఉన్న ప్రతి జీవి రుద్ర రూపుడే గనక ఎవరు తృప్తి చెందినా రుద్రుడు తృప్తి చెందినట్లే సుమా. ఇది చాలా ముఖ్యమైన అంశం అంటూ ధర్మపథుడు అనేటువంటి విప్రుడు వృత్తాంతాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. అందులో ఆ ధర్మపథుడు ఒకప్పుడు ఒక వైశ్యుడికి ఒక డబ్బు ఇచ్చుంటాడు. ఆ వైశ్యుడు దాన్ని తిరిగి చెల్లించలేకపోతాడు, సరిగ్గా ధనం రాక. అప్పుడు ధర్మపథుడు వచ్చి నా డబ్బు నాకు ఇవ్వంటాడు. నా బాకీ చెల్లించే తాహత లేదయ్యా, ఇప్పుడు కొంతకాలం ఆగు అంటాడు. ఎంతకాలం ఆగుతాను, ఇప్పటికే చాలాసేపు ఆగాను, నాకు అవసరం ఏర్పడింది, నాకు కావాలి అంటాడు. అయితే నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు. నీ పేరు నువ్వు తవ్విన ఒక తీర్థం ఉంది, ఆ తీర్థం నాకు అప్పగించు చాలు అన్నాడు. ఇక్కడ ఆ తీర్థాన్ని తాను స్వీకరించి తద్వారా సేవా కార్యక్రమం చేయడం వల్ల తాను తరించాడు, అతను రుణం తీరింది, ఇతడు సద్గతిని పొందాడు అంటూ ఒక తీర్థ మహిమను తెలియజేస్తూ ఒక వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తారు. అయితే తీర్థములు నిర్మాణం చేసేటప్పుడు మరేదైనా నిర్మాణం చేసినప్పుడు కాశీలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, ఇది ముఖ్యం. ఏ నిర్మాణం చేసినప్పటికి కూడా అంత తేలిగ్గా తీసుకోరాదు. అంతేగాని మేము పెద్ద పెద్ద గోడలు కడతామని చెప్పి ఉన్న ఆలయాల్ని పెకలించి పారేస్తే మహాపాపాలు వస్తాయని కాశీ రహస్యం చెప్పింది నేను కాదు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే కాశ్యాం తిలే తిలే లింగం కాశ్యాం తీర్థం పదే పదే. కాశ్యాం తిలే తిలే లింగం అంటే కాశీ మట్టిలో నువ్వు గింజ ఉన్నంత చోట కూడా లింగం ఉంది, అది కాశీ అంటే తెలుసుకో. నీకు కనబడే లింగాలు కొన్ని కావచ్చు, నువ్వు కంటితో చూడలేని సూక్ష్మ రూప లింగాలు ఎన్నున్నాయో కనుక తిలే తిలే లింగం, నువ్వు గింజంత ప్రమాణంతో ఉన్న మట్టి కణంలో కూడా శివలింగం ఉంది. అది ఎరుక కలిగి కాశీలో సంచరించాలి. అది కాశీలో అడుగు వేస్తున్నామంటే లింగాల మీద నడుస్తున్నాం తెలుసుకో. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారంటే పంచక్రోశాలకు ఆవల వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ పంచక్రోశాలకు వచ్చేవారట పూర్వకాలంలో. ఇప్పుడు అంత లేదు, తెలియదు కూడా, అవకాశం కూడా లేదు. కనీసం అయ్యో ఇలా తప్పనిసరి చేస్తున్నామని రోజుకోసారి క్షమించమని శివుడిని వేడుకున్నా చాలండి. ఇక్కడ అదేనే చేయగలగాలి, అలా చూడగలగాలి. కాశీలో తిలే తిలే లింగం కాశ్యాం తిలే తిలే లింగం కాశ్యాం తీర్థం పదే పదే. పదే పదే అంటే అడుగడుగున తీర్థమే, తిల ప్రమాణం అంతా లింగమే, అది కాశీలోని గొప్పది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. వీటిని పాడు చేయకుండా భూమిని తవ్వడం కష్టం. భూమిని తవ్వేమంటే ఎన్నింత జరుగుతుంది. అందుకే ఏం చేయాలంటే జీర్ణోద్ధరణ చాలా విశేషం. ఇక్కడ జీర్ణించిన వాటిని ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించిన పవిత్రత చూసుకుంటూ కాపాడుకుంటూ చేయగలగాలి. అలా చేస్తూ ఎవరు వాపి కూప తటాకాలు జీర్ణోద్ధరణలు చేస్తారో వాళ్ళు ధర్మప్రదమైన విషయం. అంతేకాదు కాశీలో లింగపీడ చెయ్యరాదు, ఇది బాగా గుర్తుపెట్టవలసింది. లింగపీడ అంటే లింగాన్ని కదల్చడం అనేది చెయ్యరాదు అన్నారు. ఇక్కడున్న లింగాన్ని కదిల్చి అటు పెట్టి ఇక్కడ మరొకటి చేస్తాం అనేది కూడదు. ఏముంది, లింగం తీసి పెట్టేయడముగా, వాటికి కావాలంటే రూఫ్ వేస్తాం అంటే మహాపాపం అని రాసి ఉంది.
ఇలా రాసి ఉన్నవి చదివి చెప్పగలిగిన పండితులు మాట వినే అధికారులు ఎప్పుడు ఉంటారో తెలియదు. అంతేగాని వేటిని సంప్రదించకుండా లోకాన్ని ఆకర్షించడమే ప్రధానం అనుకుని మేము ఇది నిర్మించాం అది నిర్మించామని చెప్పుతూ లింగపీడ కలిగించడం ఉన్నదే అది విపత్తుకి హేతువు అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం ఇక్కడ. అది కాశీలో లింగపీడ కలిగించకూడదు. జీర్ణోద్ధరణ చేస్తే ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది కాశీలో జీర్ణమైన ఆలయాల్ని ఉద్ధరించినట్లయితే అది ఎలాంటి పాపాలనైనా పోగొడుతుంది. జీవుడు అనేక జన్మల్లో చేసిన పాపాలని పోగొడుతుంది. కాశీలో తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ పోతాయి ఇవి చేయడం వల్ల. ఇలాంటివి సత్కర్మలు చేయకుండా కాశీలో దుష్కర్మలు చేస్తే వాడు పిశాచ్ జన్మ పొందుతాడు అన్నాడు. అనగానే పిశాచ్ జన్మ వస్తే ఎన్నాళ్ళు ఉంటాడు పిశాచంగా? నేను ఎలాగైనా కాశీలో ముక్తి పొందవలసిందే. పిశాచంగా ఉన్న పిశాచత్వం పోయాక ముక్తి పొందుతాడు, అంతేగాని మళ్ళీ పుట్టాడు కాశీలో. తెలుసుకోండి, అది కాశ్యాంత మరణాన్ముక్తి అంటే అర్థం. వెంటనే అందరికీ శివుడు కుడి చెవిలో చెప్పాడు. వాడికి పిశాచత్వం పోతే కానీ శివుడు కుడి చెవిలో చెప్పే యోగం వాడికి రాదు. అంత పాపం లేకపోయినా కొంత పాపం ఉంటే భైరవ యాతన లేనిది శివుడు చెవిలో చెప్పాడు. అవునా లేదా? మొత్తాన్ని ముక్తి వస్తుంది, కానీ ఈ రెండిట్లో ఏదో అనుభవించాలి. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శుక్రవారము పొద్దు నిద్రపోవద్దు అంటోంది శాస్త్రం. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే కొన్ని నియమాలు పాటించాలి ప్రతి ఒక్కరూ కూడాను. ముఖ్యంగా శుక్రవారం నాడు తెల్లవారుజామునే నిద్ర నుంచి మేల్కొని ఉపాసనాపరులు గాయత్రీ మంత్రాన్ని నిష్ఠగా పఠించి తదుపరి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాలి. అంతేకాకుండా ఇంటికి దీపం ఇల్లాలన్నారు కాబట్టి ఆ ఇల్లాలు కూడాను సూర్యోదయాత్ పూర్వమే ఇంటిని పరిశుభ్రంగా చేసి ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరించి తులసి కోట వద్ద ఆవు నేతితో దీపారాధన ఆచరించి దేవతా మందిరం వద్ద పద్మపు ముగ్గు వేసి పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి అని కదా లక్ష్మీదేవి ఆగమనానికి పద్మపు ముగ్గు చాలా చక్కగా సహకరిస్తుంది. కాబట్టి పూజ చేసేటువంటి చోట పద్మాలంకృత పట్టిక ముగ్గు చక్కగా వేసి స్వస్తి గుర్తు వేసి దానిపైన తమలపాకు పెట్టి దీపారాధన కుందిలో 5 ఒత్తులు వేసి వెలిగించాలి ఆవునేతితో. ఇలా శుక్రవారం నాడు ఎవరైతే ఆచరిస్తూ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి గోమాత సేవ చేయాలి. గోవు సమస్త దేవతా స్వరూపిణిగా మన భారతీయ సనాతన సంస్కృతి తెలియజేస్తోంది. ఈ గోవు మహామహిమాన్వితమైనటువంటి తత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి దీన్ని ఆరాధించాలి, సంరక్షించాలి. సంరక్షణలో భాగంగా ముఖ్యమైన చర్యలు కూడా గైకొనాలి. గో సేవ చేయటం, గోవు చుట్టూ ప్రదక్షిణ చేయటం, గోగ్రాసం ఇవ్వటం, ఇవన్నీ కూడా దురదృష్టాన్ని తొలగించేటువంటి అద్వితీయమైన చర్యలు. కాబట్టి శుక్రవారం నాడు గోమహాలక్ష్మిని పూజించి గోవుకు వలసినటువంటి ఆహారాన్ని సమర్పించి ఇంటికి సాయం సంధ్యా సమయంలో ముత్తైదువులను పిలిచి వారి పాదాలకు చక్కగా పసుపు రాసి నుదుట కుంకుమ పెట్టి వారి యొక్క ఆశీస్సులు పొందడానికి తాంబూలం వారికి ఇచ్చి నమస్కారం చేయటం కూడాను లక్ష్మీ ఆగమనానికి నాంది వాక్యం పలుకుతాయి. ఇవన్నీ భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి విధి విధానంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. దీన్ని పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలమై జీవితాన్ని ధన్యం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:50. తిథి పాడ్యమి, రాత్రి 2:06 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 5:55 వరకు. వర్జం మధ్యాహ్నం 2:08 నుంచి 3:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:19 వరకు. మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల నుంచి 1:39 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం సందర్భంగా లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం అత్యంత సత్ఫలితాలను ఇస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో అనుభవయోగ్యమైనటువంటి సంపద పెరుగుతుంటుంది. నేటి ఆణిముత్యాలు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ కింద, గెలుపు నీ కాళ్ళ ముందర ఉండిపోతాయి. ఎంత ఏడిచాడో, పర్వతాల్ని పిలిచాడు, గోదావరిని పిలిచాడు, పర్ణశాలంతా పరిగెత్తాడు, గోదావరి తీరంలో పరిగెత్తాడు. ఆయనకి భార్య పట్ల అంత ప్రేమ. ఒక పురుషుడికి భార్య మీద అంత ప్రేమ ఉండడం దోషభూయిష్టం కాదు. తిరిగాడు తిరిగాడు తిరిగాడు, వెతికాడు వెతికాడు, వచ్చాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను అందుకే మీతో మనవి చేస్తాను, నరుడి కథ కిందే చదవండి అని. అప్పుడు కూడా శాంతమూర్తిగా ఉంటే ఆ రామాయణానికి అర్థం లేదు. అప్పుడు రాముడికి కోపం వచ్చి తీరాలి. ఆయన అన్నాడు, నా ఓర్పుని భూతములు చేతకానివిగా చూసేయి. గోదావరి బదులు చెప్పలేదు, రావణునికి భయపడి. దేవతలు బాలకాండలో చెప్పారు, నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాలిన మారుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు. రావణాసురుడు సముద్రపు టొడ్డుకెళ్ళి ఇలా నిలబడి చూస్తే సముద్రంలో తరంగాలు రావు, చెరువులైపోతుంది. భయం. వడగాట్పు వీచవలసినటువంటి సమయంలో గ్రీష్మ ఋతువులో రావణాసురుడు ఇలా చూస్తే గాలి చల్లబడిపోతుంది. పంచభూతములను శాసిస్తున్నాడు, సృష్టిని తనకి అనుకూలంగా తిప్పుకుంటున్నాడు తపశ్శక్తితో. మరి శిక్షించరా అని అడిగారు. అప్పుడు రామావతారం వచ్చింది. అంత భయం రావణుడంటే లోకానికంతటికి. అందుకే గోదావరి కూడా చెప్పలేదు. ఏ మాటకైనా జవాబు చెప్పిన ఒక్కటే. రాముని ఏడుపు చూసి తమ కన్నులు కారుస్తూ సాధుమృగాలన్నీ దక్షిణ దిక్కుని చూపిస్తూ పరిగెత్తాయి. ఇలా ఎత్తుకుపోయారు సీతమ్మని అని చెప్పడానికి. కాబట్టి మహానుభావుడు అంత ఏడిచి కోపం వచ్చి నాకు ఒక్కళ్ళు జవాబు చెప్పట్లేదు,
చేతకాని వాడిని అనుకుంటున్నారు, నా ఓర్పుని సరిగా అర్థం చేసుకోలేదు. లక్ష్మణ, నా వంటి వాని యొక్క ఓర్పుని చేతకానితనంగా లోకం భావించింది కనుక దేవదానవులు కాదు, ఏ భూతము కదలడానికి వీలు లేకుండా నా నారాచ బాణములతో బంధిస్తున్నాను ప్రపంచాన్నంతటినీ. ఇక భూతములు కదలవు, దేవతలు కూడా కదలరన్నాడు. అంతే, లక్ష్మణస్వామి కాళ్ళ మీద పడిపోయాడు, అన్నయ్య కాళ్ళ మీద. అన్నయ్య, పురా భూత్వా మృదుద్వాంత సర్వభూతహితే రత నక్రోధవశమాపన్న ప్రకృతిం మాతుమర్హసి. అన్నయ్య, నీ మనస్సు మెత్తటిది, నువ్వు ఎప్పుడూ సర్వభూతముల యొక్క హితమును కాంక్షించేవాడివి. అన్నయ్య, ఇదేమిటి, ఇవాళ యావత్ ప్రపంచాన్ని నశింపచేస్తానంటున్నావు, నీ బాణముల చేత లయం చేసేస్తానంటున్నావు. అన్నయ్య, వద్దన్నయ్య, ఏకస్య నాపరాధేన లోకాన్ హంతు మిహార్హసి. ఎవడో ఒక్కడు తప్పు చేశాడు, లోకాన్నంతటినీ చంపేస్తానంటా ఏమిటన్నయ్య? మనం పట్టుకుందాం అన్నయ్య తప్పు చేసిన వాణ్ణి. అన్నయ్య, శోకం విడిచిపెట్టు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహం పొందినవాడు లోకంలో సాధించలేనిదన్నది లేదు. కిష్కింధకాండ, అరణ్యకాండ చివరికి వెళ్ళి కిష్కింధకాండలోకి వెళ్ళి పంపాసరోవరాన్ని చూసి రాముడు ఏడుస్తున్నప్పుడు చెప్తాడు, అన్నయ్య ధైర్యాన్ని పొందు, ఉత్సాహాన్ని పొందు, వెతుకుదాం ఎవరో వాడొక్కడిని చంపేద్దాం, వాడికి మద్దతు పలికిన వాళ్ళని చంపేద్దాం. అంతేకాని అన్నయ్య, అమాయకుల్ని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని చంపుతావా? అందుక అన్నయ్య నీకు గురువులు విద్యనిచ్చింది? కాళ్ళ మీద పడి ఈ మాట అంటే ఆ పరిస్థితిలో ఇంకొకడైతే ఏమనాలి? తగుదునమ్మా అని చెప్పొచ్చావు లేరా, వదిన దగ్గర ఉంటారా అన్నాను. వదిన కోపంతో ఏదో అంది, వచ్చేసావా వెనకాతలా, అంతే తప్ప అక్కడ ఉండద్దు నువ్వు, నీ వల్ల కదా ఇదంతా వచ్చింది, పైగా ఇప్పుడు నాకు సలహా చెప్తావా అనాలి. అనలేదు రాముడు. అది రాముడు అంటే. మంచి మాట ఎవరు చెప్పినా వింటాడు, అందరినీ అడుగుతాడు, ఏం చేయమంటారంటూ ఉంటాడు, అన్నీ వింటాడు. అన్నీ విని ఏది ధర్మమో తాను చెప్పి అది చేస్తాడు. మహానుభావుడు యుద్ధకాండలో విభీషణుడు వచ్చి ఆశ్చర్యం అడిగాడు. అందరూ నిలబడ్డారు, ఒక్కొక్కరిని పిలిచి అడిగారు, ఒక్కొక్కరు చెప్పారు. విభీషణుడికి ఇవ్వద్దన్నారు, రావణాసురుడి పనుపని వచ్చాడన్నాడు, రావణాసురుడి తమ్ముడు అన్నారు, ఇన్ని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వాసుదేవుడు అనేవాడు రాజుగా ఉన్నాడు. ఇతనికే మరో పేరు శృగాలుడు. ఇతడు పరమ కోపిష్టి. ఇతడు తన కోపం వల్ల మీ వంశంలో చాలామందిని సంహరించాడు. ఇతడిలో ఉన్న అసూయ అంతా ఇంత కాదు, అంటే జెల్లస్ అంటారే, కడుపుమంట అంటారే, అది ఉంటే కష్టం ప్రపంచంలో, అది ఉండకూడదు, ధారాళంగా ఉండాలి. తన సొంత పుత్రుల విషయంలో కూడా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందువల్ల మీరిద్దరూ ఈ నగర ప్రాంతంలో ఉండటం నాకు సమ్మతమైన విషయం కాదు. అయితే మేము ఎక్కడ నిలబడి జరాసంధుణ్ణి ఎదిరించాలి అని అడుగుతారేమో, చెబుతాను వినండి. చెప్పటం ఏమిటి, నేను కూడా మీతో కలిసే వస్తా. మనము ఈ వేణా నదిని ఈదుకుంటూ దాటి ఈ దేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వెళదాం. ఇది సహ్య పర్వతానికి అనుబంధం పర్వతం. దీని పేరు యజ్ఞగిరి. ఇది చూడటానికి అందంగానే ఉంటుంది, కానీ ఇక్కడ నరమాంస భక్షకులైన దొంగలు నివాసం చేస్తున్నారు. అందువల్ల మనం ఇక్కడ ఒక రాత్రి మాత్రమే ఉందాం. ఆ తరువాత పక్కనే ఉన్న కట్వాంగ నదిని దాటుదాం. అక్కడ కట్వాంగ నది జలపాతం ఉంది, పెద్ద జలపాతం. ఆ జల ప్రాంతంలో చాలామంది తపోధనులు ఉన్నారు. వాళ్ళందరినీ దర్శించుకుంటూ ముందరికి వెళ్ళి క్రౌంచ పట్టణానికి చేరుదాం. ఆ క్రౌంచ పట్టణంలో ప్రస్తుతం మహాకపి అనేవాడు రాజుగా ఉండి ఈ చుట్టుపక్కల్లోని అడవి జాతి వారందరినీ కూడా అధిపతిగా ఉన్నాడు. ఈతడు మీ వంశం వాడే, మంచివాడే.
అయినా సరే మనం ఈ మహారాజును చూడకుండానే ముందుకు సాగిపోదాం. ఎందుకంటే సూర్యాస్తమయం అయ్యే లోపల మనం ఆ నడుమహం అనేటువంటి తీర్థానికి చేరవలసి ఉంది. ఆ రాత్రికి అక్కడే బస చేద్దాం. తెల్లవారాక మళ్ళీ బయలుదేరి సహ్యపర్వతం గుహాలను దాటుకుంటూ గోమంతం అనేటువంటి మహోన్నతమైన పర్వతం దగ్గర వెళదాం. ఆ కొండ ఎంత ఎత్తంటే పక్షులు కూడా దాని శిఖరం దాకా ఎగరలేవు. అది దేవతలు విశ్రాంతి తీసుకున్నటువంటి స్థానమని ఒక ప్రసిద్ధి ఉంది. మీరిద్దరూ ఆ గోమాంత శిఖరం మీదికి ఎక్కుదురు కానీ ఆ శిఖరం మీద నుంచి చూస్తే సముద్రం బాగా కనిపిస్తుంది. ఆ శిఖరం మీకు గిరిదుర్గంలాగా పనిచేస్తుంది. మీరిద్దరూ ఈ శిఖరం మీదే ఇతరులకు దొరకకుండా పరుగులు తీస్తూ పర్వత యుద్ధ విధానంలో శత్రువులను అందుకోకుండా తిరుగుతూ చివరికి జరాసంధుడిని జయిస్తారు. ఒక దశలో మీకు జరాసంధుడికి దారుణమైన యుద్ధం సంభవిస్తుంది. ఆ సమయంలో మీ చేతుల్లోకి ఆకాశం నుంచి దివ్యాయుధాలు వచ్చి చేరుతాయి. అది నేను కళ్ళారా చూస్తాను. ఈ ప్రదేశంలో ఘోర యుద్ధం సంభవించాలని, అనేక వేల రాజులు సంహారం జరగాలని, నెత్తిటి ఏరులు పారాలని దేవతలు పూర్వమే నిర్ణయించి పెట్టారు. ఈ యుద్ధంలో మీరిద్దరికీ సంబంధించిన చక్రము, నాగలి, గద, ముసలము అనే ఆయుధాలు విజృంభించి శత్రు సంహారం చేస్తాయి. కనుక ఈ యుద్ధానికి చక్రముసలము అనేటువంటి ప్రసిద్ధి వస్తుంది. చక్రముసలము. శ్రీకృష్ణ, ఇదివరలో నువ్వు చేసిన యుద్ధాలు వేరు, ఇప్పుడు జరగబోయే యుద్ధం వేరు. భూభారాన్ని తగ్గించడం కోసం నువ్వు చేసే మొదటి యుద్ధం ఇదే అని దేవతలే నిన్ను మెచ్చుకుంటారు. అంతటి మహాయుద్ధం ఇప్పుడు జరగబోతుంది. కనుక ఓ శ్రీకృష్ణ, ఇక మీరిద్దరూ గోమంత పర్వతం వైపు ప్రయాణం సాగించండి. జరాసంధుణ్ణి జయించండి. అయితే ఒక చిన్న విన్నపం, మీకోసమే మా హోమధేనువును దూడను కూడా తెచ్చాను. అది అమృతం లాంటి పాలిస్తుంది. మీరిద్దరూ దీని పాలు త్రాగి ప్రయాణం సాగించండి అన్నాడు పరశురాముడు. శ్రీకృష్ణ బలరాములు పరశురాముడి మాటలకు సంతోషించి ఆయన యొక్క హోమధేనువు పాలను కడుపు నిండా తాగి ఆయనతో కలిసి ప్రయాణం ప్రారంభించారు. వెనుక పరశురాముడు వర్ణించిన ప్రకారంగా ప్రయాణం కొనసాగిస్తూ వాళ్ళు గోమంత పర్వతం దగ్గరకు చేరారు. ఆ పర్వతం రెండవ మందర పర్వతంలాగా, దాని శిఖరాలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఆ మందర పర్వతం, ఆ పర్వత సౌందర్యాన్ని చూసి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు ఎంతో సంతోషించారు. వాళ్ళిద్దరు కూడా ఆ పర్వతం ఎక్కడం కూడా చాలా కష్టంగా ఉంది. దాన్ని ఎక్కడ ఉంది అని మనకు తెలుసుకున్నాం కదా, కానీ దాన్ని పైకి ఎక్కేది చాలా కష్టం. అయినా సరే ఆ ముగ్గురు గరుడు పక్షుల్లాగా రాళ్ల మీద నుంచి రాళ్ల మీదకి ఎగురుకుంటూ గోమంత పర్వత శిఖరానికి చేరుకున్నారు. మామూలు మనుషులు కాదు కదా ముగ్గురు కూడా. పరశురాముడు కూడా అట్లనే కదా, అంత శక్తివంతుడే కదా. బలరాముడు అంతే కదా. శ్రీకృష్ణుడు ఇంక చెప్పనవలసిన పని లేదు. పక్షుల్లాగా ఎగిరారు అని చెప్తారు. అక్కడికి చేరాక పరశురాముడు శ్రీకృష్ణుడి వంక చూసి ఇలా అన్నాడు, నాయనా శ్రీకృష్ణ, ఇక నేను మా శూర్పారక పట్టణానికి వెళ్ళవలసి ఉంటుంది, అనుమతి ప్రసాదించు. హే మహావిష్ణు, నీకు దివ్యాయుధాలు అందాలని దేవతలు నిర్దేశించిన స్థానం ఇదే. భూభారహరణం యొక్క ప్రారంభం కోసం నువ్వే నిర్దేశించుకున్నటువంటి కాలం కూడా ఇదే. ఈ యుద్ధంలో నీ 8 చేతుల రూపం బయటపడుతుంది. ఇప్పుడు ఈ యుద్ధంలో ఈ రూపంతో నువ్వు చక్రము, గద మొదలైన ఆయుధాలను ధరించి విజృంభిస్తుంటే దేవేంద్రుడు కూడా భయపడిపోతాడు. దేవా, ఈ యుద్ధ సమయంలో నీకు వాహనంగాను ధ్వజంగాను
ఉండడం కోసం గరుక్మంతుడిని కూడా ఆహ్వానించు. శ్రీకృష్ణ, నీది యుద్ధయాత్ర, నీది జైత్రయాత్ర, నీ మీదికి దూకే రాజులది స్వర్గయాత్ర. దానికోసం రాజులు ముందుకు దూకుతున్నారు. వాళ్ళ గ్రహగతులు వాళ్ళను తొందర పెడుతున్నాయి. శ్రీకృష్ణ, నీతో కలిసి కొంతసేపు నడిచే అదృష్టాన్ని నాకు కలిగించావు. ఇది నాకు గొప్ప సత్కారం. ఓ మహావీర, ఇక నేను బయలుదేరుతాను. నీ కార్యసిద్ధి కోసం నేను కూడా సంకల్పం చేస్తూనే ఉంటాను. శత్రురాజులతో యుద్ధం చేసేటప్పుడు మరిచిపోకుండా నన్ను స్మరిస్తూ ఉండు. నీకు జయం, నీకు దిగ్విజయం అన్నాడు పరశురాముడు. పరశురాముడు ఈ విధంగా శ్రీకృష్ణ బలరాములను ఆశీర్వదించి వెళ్ళలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పరశురాముడు. శ్రీకృష్ణ బలరాములు గోమంత పర్వత శిఖరం మీద యథేచ్ఛంగా సంచరించడం ప్రారంభించారు. ఆ శిఖరం మీద నుంచి చూస్తుంటే సూర్యచంద్రులు ఉదయాస్తమాలు రెండూ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సుందర దృశ్యాలను చూస్తూ అన్నదమ్ములు ఇద్దరూ నిర్భయంగా ఎవరికి తోచిన రీతిలో వారు ఆ శిఖరం మీద తిరుగాడుతున్నారు. ఒక దశలో ఒంటరిగా తిరుగుతున్నటువంటి బలరాముడికి అక్కడ చెట్ల మీద నుంచి సహజంగానే సర్విస్తున్న మధ్యధారల వాసనల ముక్కు పుటాలకు తగిలాయి. పుటాలకు ఎప్పుడు ముక్కు పుటాలకు తగిలిందో ఆ వాసన అద్భుతంగా ఉంది. వెంటనే అతనికి పూర్వం తాను చేసిన అమృతపానం గుర్తుకొచ్చింది, చెట్ల నుంచి కారుతుండేటువంటి రసము. దాంతో అతడికి మద్యపానం మీద ఆశ పెరిగింది. మద్యపానం అంటే ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి రసం తాగటం అన్నమాట. మద్యం స్రవించే చెట్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక కదంబ వృక్షాల మీద నుంచి కాదంబరి అనే మద్యం స్రవిస్తూ అతనికి కనిపించింది. అతను ఆ చెట్ల వెంబడి తిరిగి కావలసినంత మద్యం తాగేశాడు. ఇంతలో ఆకాశం నుంచి 3 దేవతా స్త్రీలు అతని ముందు వాలారు. వారు అతనితో ఇలా అన్నారు. మొదటి దేవత ఇలా అంది, ఓ దేవతనాయక బలదేవ, నేను మధ్య దేవతను, నన్ను వారుణీదేవి అంటారు. నన్ను స్వీకరించి నా బలంతో రాక్షస బలాన్ని రాక్షస సైన్యాన్ని సంహరించు అన్నది. రెండవ దేవత ఇలా అంది, దేవా నీకు జయం జయం, సహస్ర శిరస్సు గల అనంతదేవుడివి నువ్వే. నన్ను కాంతిదేవి అంటారు. నేను మిమ్మల్ని చంద్రుడి కంటే కూడా అధికంగా గౌరవిస్తున్నాను. నన్ను కూడా జయం కోసం మీరు స్వీకరించండి అన్నది. మూడవ ఆమె ఇలా పలికింది, బలరామ నన్ను శోభాదేవి అంటారు. నేను మీకోసం సముద్రం నుండి ఒక దివ్య కిరీటాన్ని తెచ్చాను, రత్నాల కుండలం ఒకటి తెచ్చాను, నీలవర్ణపు పట్టుబట్టలు తెచ్చాను, రత్నాల హారం ఒకటి తెచ్చాను. ఇవన్నీ మీరు పూర్వం ధరించిన భూషణాలే. ఇవన్నీ కూడా మీరు వీటితో పాటు నన్ను కూడా స్వీకరించండి అన్నది. బలరాముడి యొక్క అనుమతితో ఆ దేవతాశ్రీలు 3 బలరాముడిలో ప్రవేశించారు. దానివల్ల బలరాముడిలో ఉన్నటువంటి దివ్య తేజస్సు మరింత ఉజ్వలంగా ప్రకాశించింది. ఇంతలో అల్లంత దూరంలో శ్రీకృష్ణుడు కనిపించాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా గరుక్మంతుడు వారి ముందు వాలాడు. పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషశయ్య పైన నిద్రిస్తూ ఉండగా ఆయన కిరీటాన్ని వైరోచనుడు అనేటువంటి రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అది గమనించిన గరుక్మంతుడు ఆ రాక్షసుడి వెంటబడ్డాడు. వైరోచనుడు రాక్షస గణాల మధ్యలోకి దూరిపోయాడు. అందువల్ల గరుక్మంతుడు ఆ రాక్షసుల అందరితోనూ యుద్ధం చేయవలసి వచ్చింది. ఆయన చాలా శ్రమపడి యుద్ధం చేసి గెలిచి చివరికి శ్రీహరి కిరీటాన్ని సంపాదించుకొని పాతాళం నుంచి వైకుంఠానికి ప్రయాణమయ్యాడు. అలా వెళుతూ వెళుతూ దారిలో భూలోకం మీద
గోమాంత పర్వతాన్ని దాటుతూ ఉండగా ఏదో కాంతి తరంగాలు తాకినట్లయి ఏదో అనుమానం వచ్చి క్రిందికి చూశాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు మామూలు మానవాకారంతో నెత్తి మీద కిరీటం లేకోకుండా కనిపించాడు. అరే, స్వామి ఇలా ఉన్నారేమిటి అని గరుత్మంతుడు అనుకుంటూ ఉండగానే శ్రీకృష్ణుడి దగ్గర నుంచి ఆయనకి ఏవో సంకేతాలు వెళ్ళాయి. గరుత్మంతుడికి శ్రీహరి భావాలు బాగా తెలుసు కనుక ఆ సంకేతాలను గ్రహించి తాను పట్టుకొస్తున్నటువంటి కిరీటాన్ని సూటిగా శ్రీకృష్ణుడి శిరస్సు మీద పడేటట్లు వదిలిపెట్టాడు. ఆ కిరీటం గాలిలో తేలియాడుతూ వచ్చి మెల్లగా శ్రీకృష్ణుడి శిరస్సు మీద కూర్చుంది. దాంతో శ్రీకృష్ణుడి యొక్క తేజస్సు మరింత పెరిగింది. గరుత్మంతుడు సాధించిన విజయాన్ని, అతడు తనకు చేసిన సేవను గుర్తించిన శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి విప్పారిన ముఖంతో అన్నగారిని చూస్తూ ఇలా అన్నాడు, అన్నయ్య, నిర్జనమైన ఈ పర్వతం మీద మనిద్దరికీ దివ్యమైన ఆభరణాలు లభించాయి. గరుత్మంతుడు కూడా రాక్షసుల అపహరించినటువంటి నా కిరీటాన్ని మళ్ళా సంపాదించుకొని వచ్చాడు. ఇప్పుడే నా తలకు అలంకారం కూడా చేశాడు. అందువల్ల దేవతలు మనం చేసే యుద్ధం కోసం, రాక్షస సంహారం కోసం తొందరపడుతున్నారని అర్థమవుతుంది. దానికి తగ్గట్టే అటు చూడు, దూరంగా రాజుల రథాలు, ధ్వజాలు, ఛత్రాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే జరాసంధుడు సైన్య సమేతంగా మన దగ్గరికే వస్తున్నాడనమాట. అంటే మన పన్నాగం ఫలించింది. జరాసంధుడు మధుర మీది పడుకోకుండా మననే ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. కనుక మనం మరింత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి జరాసంధుడి సైన్యాబలం ఎంతుందో పరిశీలిద్దాం. వాడే ముందు యుద్ధం మొదలు పెట్టాలి, మనం కాదు. అందుకే ప్రస్తుతానికి మనం పరిశీలిస్తూ ఊరుకుందాం. అన్నయ్య, బలి పశువుల మీద మంత్రజలం చల్లినట్లుగా ఈ జరాసంధరి మీద దేవతలు మంత్రజలం చల్లారేమో అనిపిస్తుంది. వీళ్లకు కాలము తీరిపోయినట్లు కనిపిస్తుంది అన్నాడు కృష్ణుడు. అన్నదమ్ములిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగానే జరాసంధుడి సైన్యం గోమాంత పర్వతం దగ్గరికి చేరిపోయింది. అంతటి కీకారణ్యంలోకి కూడా జరాసంధుడు రథ, అశ్వ, గజ, పదాతి, దళ సేనా సమేతుడైనటువంటి, అంటే అంత విచిత్రమైనటువంటి రూపాలతో ఆయుధాలతో రాగలిగాడంటే అదొక విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విశేషమే కదా జరాసంధుడు. వేగువారి వార్తల ప్రకారం శ్రీకృష్ణ బలరాములు గోమంత పర్వతం మీద ఉన్నారని తెలిసి, వేగువారంటే ఎవరు తెలిసిందే? అంటే దూతలు, అంటే అక్కడ ఇక్కడ చేరుస్తూ ఉంటారే వాళ్ళు వచ్చి చెప్పారు, ఇక్కడ గోమంత పర్వతం మీద ఉన్నారు కృష్ణ బలరాములుని. జరాసంధుడు సామంత సమేతంగా ఆ పర్వతాన్ని చుట్టుముట్టాడు. ఎన్నెన్నో అక్షోహిణి సైన్యం కదా వాడికి. తీరా చుట్టుముట్టాక ఈ సైన్యాన్ని కొండ మీదికి చేర్చడం ఎలా అనేటువంటి ప్రశ్న వచ్చింది. అందువల్ల జరాసంధుడు ప్రధానమైన సామంతులతోనూ సేనాపతులతోనూ సమాలోచనలు ప్రారంభించాడు. కానీ ఆ సైనికులు గోలగోలగా సింహగర్జనలు చేస్తూ ఉండటం వల్ల ఒకరి మాటలు ఒకరికి వినిపించడం లేదు. అందువల్ల జరాసంధుడు కొంతమంది సైనికులను పంపగా వాళ్ళు లాఠీ కర్రలు చేత్తో పట్టుకొని నిశ్శబ్దం అని అరుస్తూ సైన్యం మధ్యలో కలయ తిరిగారు. దాంతో సైనికులందరూ నిశ్శబ్దమైపోయారు. అప్పుడు జరాసంధుడు ఆవేశంతో ఊగిపోతూ ఇలా ప్రసంగించాడు, మహావీరులారా, జంకవద్దు, ఉరకండి, దూకండి, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టండి, రాళ్లను కురిపించే శతగ్ని యంత్రాలను అన్ని పక్కలా ఏర్పాటు చేయండి. మనలోని శిల్పులు అంటే ఇంజనీర్లు ఎక్కువ ఎత్తు వెళ్ళే
బరువు తక్కువ రాళ్లను సేకరించి శతఘ్ని యంత్రాల దగ్గరకు చేర్చాలి. పలుగులతోనూ పారలతోనూ త్రవ్వి కొండ మీదికి దారులు నిర్మించండి. శ్రీకృష్ణ బలరాములిద్దరూ మరణించేదాకా వాళ్ళిద్దరూ కూడా ఈ యుద్ధం ఆగరాదు. పూర్వం మధురా దుర్గాన్ని ముట్టడించినట్లుగానే మనలోని రాజులు 4 దిక్కులకు వెళ్ళి ఈ పర్వతాన్ని 4 పక్కలా ముట్టడించండి అన్నాడు. జరాసంధుడి మహోపన్యాసం విని తక్కిన రాజులంతా మౌనంగా ఊరుకున్నారు. కానీ శిశుపాలుడు మాత్రం ఇలా అన్నాడు, జరాసంధ చక్రవర్తి, మీరు చెప్పేది చాలా కష్టమైన పని. ఇక్కడి రాళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి. వీటిని పేల్చడం, పగలగొట్టడం అంత తేలికైన పని కాదు. ఇక్కడ ముళ్ళు చెట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ దారులను నిర్మించడం చాలా తేలికైనటువంటి పని కాదు. ఇది సులభమైన పని కాదు. కనుక నేను ఉపాయం చెప్తాను, ఆలోచించండి. ఈ పర్వతం చుట్టూ ఎండు పుల్లలు గడ్డి పోగు చేసి నిప్పు అంటించేస్తాం. దాంతో అన్ని పక్కల కారుచుచ్చు అంటుకొని ఈ పర్వతం మీద ఉన్నటువంటి చెట్లన్నీ మాడిపోతాయి. మన దగ్గరున్న సైన్యాలు పర్వత యుద్ధానికి అలవాటు పడినవి కావు. అందువల్ల వీళ్ళు కొండ ఎక్కడం కూడా కష్టమే. అదిగాక శ్రీకృష్ణ బలరాములు ఈ పర్వతాన్ని దుర్గంగా చేసుకొని యుద్ధం చేద్దామని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. వాళ్లకు కొండ మీద ఆహారము నీళ్లు దొరుకునంత కాలం యుద్ధం చేస్తూనే ఉంటారు. ఎంతవరకు దొరుకుతాయో అంతవరకు. వాళ్ళకి అన్నోదకాలు లేకుండా చేయాలంటే ఈ కొండను తగలబెట్టడం ఒక్కటే మార్గం. ఉన్నది ఇద్దరే కదా, వీళ్ళని పట్టుకోవడం ఎంత అని మనం అనుకోవడానికి వీలు లేదు. వాళ్ళ పరాక్రమాన్ని మనం ఇప్పటికే చాలాసార్లు అనుభవించున్నాం. వీళ్ళిద్దరూ మానవాతీతమైన శక్తులను ప్రదర్శిస్తున్నారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.